ఫైనాన్షియల్గా ఆర్ కెరీర్ వైజ్గా స్టెబిలిటీ వచ్చినప్పుడు ఆలోచిస్తే కరెక్ట్ అని నాకు ఒపీనియన్. అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి పోలీసులు వచ్చారని పర్మిషన్ లేదని రేవ్ పార్టీ ఉందని చెప్పారు. అంటే ఒక చెత్త రాస్తే కానీ నువ్వు భోజనం చేయని పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి పనులు రింగ్ మాస్టర్ లాగా ఒక స్ట్రిక్ట్గా పెడదాం అనే మోడ్లో వెళ్ళిందని. అది ఎప్పటి నుంచో చాలామంది నెత్తి నోరు బాదుకొని చెప్తున్నారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మనిషి బతకడానికి, లేదంటే మనిషి కేఆర్ పార్క్లో వాకింగ్కి వెళ్ళారంట, దాని గురించి మీరు ఏమంటారు? ఇష్యూ ఏమన్నా అయిందంటే ఇంకేం చెప్తాం? సినిమాలో షాట్లో ఇలాగా తగలాలన్న, సో అప్పుడు రానా లేరు, అంటే ఏదో చిన్న చీట్ షాట్ పెట్టి ఆయన కొడుతున్నారు. న్యూ జనరేషన్ ఎలా ఉందంటేనండి, మనకి తెలిసిందో మనకి చెప్పిందో కొంత అయితే, మనకి తెలియంది మనకు తెలుసుకోవాల్సింది చాలా ఉందని తెలుసుకున్న జనరేషన్లోంచి వచ్చాం మేము. ఢిల్లీలో నీ పిల్లలు స్కూల్ బయటికి వెళ్తే గాలి పీల్చుకోలేరు కాబట్టి, గాలి పీల్చుకుంటే పోతారు కాబట్టి స్కూల్కి సెలవులు ఇచ్చారు. అది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. పిల్లలు స్కూల్కి వెళ్ళలేక, అంటే బయట కాలుష్యం ఉంది కాబట్టి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ సెలవులు ఇస్తున్నారు. ఇది నీ దేశ రాజధానిలో పరిస్థితి.